మనం వీటిని 2 భాగాలు చేయాలని వీరి అభిప్రాయం. ఎప్పుడైనా సరే మనం 2 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు మనం నిర్మించుకునేటువంటి కాంపౌండ్ వాల్ కూడా ఎప్పుడైనా సరే 2 కంబైన్డ్గా ఉన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా దేనికి దానికి మాత్రమే మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ మధ్యలో మనం ఎప్పుడైనా సరే ఈ అడుగు మేర మనం గ్యాప్ మెయింటైన్ చేసి ఒక ఇంటి చుట్టూ తమ యజమాని ఎవరైనా సరే ప్రదక్షిణ చేసే విధంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ ఇల్లు యోగిస్తుందని ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడైనా సరే మీరు చూడండి, వీరికి ఒక ఆలోచన ఉంది. ఏమిటంటే మనకు ఉత్తర ఈశాన్యము అంటే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ రోడ్డు లేదు కదా, మాకు ఏమన్నా నెగిటివ్ ఫలితాలు వస్తాయా అని వీరి అభిప్రాయం. అంతే కదా. మనం ఏం చెప్తామంటే మన గృహం అనేది ఎప్పుడైనా సరే వాస్తుకు అనుకూలంగా మనం నిర్మించుకున్నప్పుడు అందులో వీరికి వచ్చినటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో మీరు గమనించండి. అటు సైడ్ చూసినట్లయితే ఉత్తర ఈశాన్యము లేదా తూర్పు ఈశాన్యము కూడా వీరికి 2 భాగాలు అంటే ఇక్కడ వచ్చేటువంటి ఫ్లాట్కి ఏదైతే ఉందో 2 భాగాల ఈశాన్య ప్రాంతం కూడా పెరుగుతూ ఉంది. మనం ఖచ్చితంగా ఈ విధంగా డెడ్ ఎండ్ రోడ్లు ఉన్నా సరే ఈ విధంగా ఈశాన్య పెంపులు గల స్థలానికి గృహ నిర్మాణము అనేది ఎప్పటికైనా యోగిస్తుంది అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి వీరికి ఉన్నటువంటి ఈ అభిప్రాయం ఏదైతే ఉందో నేను చాలా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈశాన్య పెంపు ఉన్నటువంటి స్థలాలు ఏవైనా సరే ఈ విధంగా డెడ్ ఎండ్ రోడ్లు ఉన్నా సరే వాస్తుకు అనుకూలంగా మనం గృహ నిర్మాణం చేపట్టినట్లయితే బ్రహ్మాండంగా యోగిస్తుంది అని నేను ప్రతి వీడియోలోనూ చెబుతున్నాను. మీకు కూడా అదే చెబుతూ ఉంటాను. ఓకే, మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు చెప్పండి. మన నిర్మాణం ఏ విధంగా అంటే మీరు 2 కన్స్ట్రక్షన్ ఇది రోడ్ 15 ఫీట్లు. ఓకే, ఇప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు రికార్డ్ అవుతుందండి. కంటిన్యూ అవును. ఈ రోడ్ ఇది. ఓకే, అటు నుంచి ఇట్లా ఎంటర్ అవుతాయి. ఇది పడమర రోడ్డు మన పడమర రోడ్. ఓకే, అంటే దక్షిణం రోడ్ నుంచి ఈ పడమర రోడ్కి వస్తుంటే ఆ మొదట ఉన్న ప్లాట్కి నైరుతిలో పోటు తగులుతుంది కదా, దాంతో ఏమన్నా నష్టమా? నష్టమా అంటే కనుక మనం ఏం చేయాలంటే పోటు ఎప్పుడు తగులుతుంది మీరు ఒక్కతూరు రండి, నేను చెప్తాను. ఈ రోడ్ నుండి దీనిలోకి ఎంటర్ అయినప్పుడు కొద్దిగా దానికి మూలకు తగులుతాం కదా, దాంతో ఇప్పుడు పడమర. నేను ఏమంటున్నానంటే ఎప్పుడైనా సరే ఈ గృహం అనేది 1 అడుగు లేదా అడుగున్నర ముందుకు అంటే మన రోడ్డుకు అనుసరించి ఈ విధంగా నైరుతి భాగం ఏదైతే ఉందో 1 అడుగు లేదా 2 అడుగుల మేర ముందుకు వచ్చినప్పుడు ఇటు వెళ్ళేటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో ఆ రోడ్ల పోటు అనేది ఆ నైరుతి భాగానికి పడుతుంది. మనం ఈ విధంగా టర్నప్ అయ్యేటప్పుడు తిరిగేటువంటి పోట్లు అనేవి పెద్దగా యోగించవు, దానికి ఎలాంటి నష్టము ఉండదు. మనకు నష్టాన్ని చేకూర్చేటువంటి వీధి పోట్లు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా మనం స్ట్రైట్గా వెళ్ళినప్పుడు మన ఇంటి పారు తప్పించి కొందరు అడుగు లేదా 2 అడుగులు 3 అడుగులు ముందుకు వస్తారు. అప్పుడు ముందుకు వచ్చినప్పుడు ఇటు వెళ్ళేటువంటి రోడ్డు ఖచ్చితంగా ఆ 3 అడుగుల ప్రాంతానికి తగులుతుంది. అప్పుడు దానిని నైరుతి వీధి పోటుగా మనం తీసుకుంటాం. కాబట్టి ఈ విధంగా టర్నప్ అయ్యేటప్పుడు తగిలేటువంటి పోటు అనేది ఎట్టి పరిస్థితుల్లో లెక్కలోకి రాదు, కౌంట్లోకి రాదు. నో ప్రాబ్లం. అందులో ఏంటంటే 40 బాబు మీరిద్దరికి ఇక్కడే యాక్చువల్గా ఉంది. ఇది 45, 50, 45, 52, 62 ఉంది. ఒక 5 ఫీట్ ఇలా తీసుకుంటే 40. ఖచ్చితంగా దీన్ని స్క్వేర్ చేసుకోవచ్చు మనం. దీన్ని పెరిగి ఉన్నా నో ప్రాబ్లం. ఇది స్క్వేర్ మామూలుగా 90 డిగ్రీస్కి ఈ స్థలం తీసుకొని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి. ఇది పెరిగినటువంటి ఈ భాగం నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది దీన్ని స్క్వేర్ చేయాలి మొత్తం. ఇది స్క్వేర్ చేయాలి టోటల్గా. మీరు 2 నిర్మాణాలు ఒకటే తూరే చేపట్టాలని భావన ఉంది. అంటే వాళ్ళకి అనుకుని వాళ్ళు కట్టుకుంటారు. మీరు మొదలు పెట్టేటువంటి విధానం 2 ఒకటే తూరే మొదలు పెడుతున్నారా అనేది అర్థమవుతుంది. 2 ఒకటే తూరే మొదలు పెట్టాలి అంటే మీకు ప్లానింగ్ అనేది 2 దాళ్ళకు ఒకటే తూరే కావాలన్నా టోటల్ ప్లానింగ్ వాళ్ళకి ఇష్టపడి వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ గృహానికి ప్లానింగ్ కావాలి అంతే కదా. డిస్కస్ చేస్తాం ఆ ప్లాన్ గురించి. ఓకే, కూర్చుంటాము. ఇప్పుడైతే స్థలం వరకు అయితే కనుక ఇది స్థలం వరకు అయితే ఇది క్లారిటీ వచ్చింది. మీకు ఎలాంటి అనుమానాలు లేవు. నేను చెప్పిన రీతిలో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కంప్లీట్ స్క్వేర్. దీనికి ఏమన్నా ఈశాన్యం పెంచాలి? వద్దు, అవసరం లేదు. మనం పెరిగింది కాబట్టి ఉండనివ్వండి, ఇబ్బంది లేదు. మనం పెంచుకోవాలని లేదు. మీరు పెంచుకోవాలి అనుకుంటే 2 ఇంచులు 3 ఇంచులు తీసుకోవచ్చేమో, కానీ మరీ ఎక్కువగా పెంచవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు వదులుకోవాల్సినటువంటి ఈశాన్య ప్రాంతం అవసరం లేదు అని చెప్తున్నాను.
ఇక్కడ నుంచి కొంచెం తిరిగితే మన ఎంట్రెన్స్ పెట్టుకుంటే మొక్కలు పెట్టుకుంటే కూడా చిన్న పూల మొక్కలు పెట్టుకుంటే ఈ కాంపౌండ్లో నుంచి దాంట్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. అంటే మీకు ఇద్దరికి రస్తా అనేది ఇది ఉంటుందా, ఇది ఉంటుందా? అది రస్తా ఇద్దరికి కంబైన్డ్ రస్తా అది 15 ఫీట్ల రోడ్. మరి ఇప్పుడు మనం ద్వారం అనేది ఇటు సైడ్ తీసుకుంటున్నాం కదా, గేట్ అక్కడ ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఫ్లాట్ ఉంది కదా, ఈ ఫ్లాట్కి మీరు రస్తా అంటే ద్వారం తీసుకోవాల్సింది అదేనా? మీకంటే ఇది ఉంది రస్తా తీసుకోవాలి, అది వాళ్ళకి అదే, వారికి అది ఒక్కటే మార్గం, ఇంకొక మార్గం లేదు. అదే నా డౌట్. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలంటే ఇక్కడ దక్షిణ ఆగ్నేయం మనకు ఈ ఆగ్నేయంలో తీసుకోవచ్చు, కార్నర్ కు అటు ఇటు మార్చుకోవచ్చు. దీనికి ఈశాన్యం అవుతుంది. ఇది ఈశాన్యపు ద్వారం మనకు మంచిది అవుతుంది, వారికి దక్షిణ ఆగ్నేయం నడక కూడా మంచిది అవుతుంది. రెండు విధాలుగా ఈ కార్నర్ లో మనం గేట్ తీసుకోవచ్చు. మీరు అటు ఇటు వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చిన్న మొక్కలు పెట్టుకుంటుంది, చేసుకో, నో ప్రాబ్లం. తర్వాత వచ్చేసి ఇది కొంచెం జాగ్రత్తగా మనం ద్వారం తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే తిరిగిన తర్వాత వాయువ్యం అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఉత్తర వాయువ్యం 2 భాగాలు ఉంటుంది. జనరల్గా శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహాలకు 20 డిగ్రీలు తిరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ నీచ స్థానపు 1.5 వాయువ్యం భాగము పశ్చిమం వైపు తిరిగిపోయి ఉంటుంది. శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు మనకు ఈ వాయువ్యంలో మనం ద్వారం తీసుకుంటాం. ఇప్పుడు తిరిగిపోయి ఉంది కాబట్టి ఇక్కడ ఇస్తే కనుక ఇది ఉత్తర వాయు ద్వారంగా నీచ స్థానపు పడినటువంటి ద్వారంగా ఉంటుంది. మనం ఇక్కడ ద్వారం తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకొని దీనిని ఎన్ని అడుగులు వచ్చిందనేది జరుపుకొని మనం ద్వారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. అంటే మనకేం జరుగుతుంది, వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకోకుండా డైరెక్ట్ మనం హాల్లోకి మాత్రమే మనం ద్వారం తీసుకోవాలి. అంటే ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ఉండదు, ఈ ఇంటికి ఇక్కడ రాకుండా మనం ద్వారం తీసుకున్నట్లయితే ఇది యోగిస్తుంది. ఖచ్చితంగా దీనికి కూడా ఉత్తరం వైపు సింహద్వారం తీసుకోవాల్సిందే. దీనిలాగా దీనికి తూర్పు మనకు మన ఇష్టం. తూర్పు కూడా అంటే మనము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నీచ స్థానం పెరుగుతుంది, తూర్పు ఈ ఇంటికి తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. అర్థమైంది కదా? దీనికి తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఎందుకు తీసుకోవచ్చు అంటున్నానంటే మీకు ఉండేటువంటి రస్తా ఇది ఒకటే కంపల్సరీ. ఇది కార్నర్కు మనం తీసుకోవాలి. ఈ స్థలం టోటల్ కూడా కార్నర్కు తీసుకుంటాం మనం. ఎందుకంటే ఈశాన్యం అనేది ఉండదు, ఉచ్చస్థానం అనేది తగ్గిపోయింది ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత. ఇక్కడ వచ్చేటువంటి నెగిటివిటీ పోవాలి అంటే మనం ఉత్తరం వైపు ద్వారం తీసుకోవాలి. 4 ఈశాన్యాలు చూస్తున్నటువంటి ఉత్తర ద్వారంగా ఇది మారుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలు ఇక్కడ పోతాయి. అందుకు ఇది తీసుకుంటాం. వీరికి ఎందుకు వద్దు అంటున్నానంటే వారికి ఇక్కడ తీసుకోవాలంటే ఈ ద్వారం ఎదురుగా ద్వారం రాదు, ఇక్కడ తీసుకోనికి ఉండదు. తీసుకుంటే ఈ కార్నర్కు తీసుకోవాలి కాబట్టి ఇది అవసరం లేదు. మనం ఇటు సైడు 2 ద్వారాలు తీసుకుంటే యోగిస్తుంది. ఇక్కడ కావాలంటే మనం ఒక పెద్ద విండో లాంటిది ఏదైనా సరే తీసుకుంటే బాగుంటుంది. ఈశాన్యం. ఇప్పుడు ఇది రోడ్డు కదా, దీనికి వాయువ్యంలో ఏమైనా చిన్న గేట్ పెట్టుకోవచ్చా? ఆ దారి నుంచి రావడానికి ఇది మెయిన్ పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఇక్కడ పెట్టుకోవాలంటే అదే ఈ కొలతల ప్రకారము పశ్చిమ వాయువ్యం ఉచ్చస్థానం ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని అక్కడ మాత్రమే మనం గేట్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే ఈ కార్నర్ వాయువ్యం ఉంది కదా అని ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇది నీచ స్థానంలో పడిపోతుంది, అప్పుడు ఇబ్బంది చేస్తుంది. అలా ఉంటుంది అన్నమాట. మీరు అది గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు మీరు కొలత నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ గేటు పెట్టినా పెట్టకపోయినా ఈ గేటుకు దానికి సంబంధం లేదు, సంబంధం అయితే లేదు. అలా అన్నమాట. మారవు, అట్లా ఎప్పటికీ మారవు. ఆ ప్లాట్ వాళ్ళు తిరగడానికి గేట్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. మీరు రావాలంటే రవాణా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.